యుగంధర్ చెప్పండి, మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ఈ భోగాపురం దగ్గరికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు ఏమంటున్నారు, అక్కడ ఎలాంటి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? బిందు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అక్రమంగా జైల్లో నిర్బంధించారు. అక్రమ కేసు బనాయించడంతో జ్యుడిషియల్ కస్టడీలో అంపోలు సబ్ జైల్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి ఆయన విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యం మధ్యలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతానికి కూడా ఆయన ఈ ప్రాంతం గుండా వెళ్తారు. ఇక్కడ భారీ ఎత్తున ఈ ప్రాంత రైతులందరూ కూడా చేరుకున్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 ఎకరాల భూసేకరణ జరపాలని అప్పట్లోనే అనుకుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం దేశంలో ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్లు 1,500 నుంచి 2,500 ఎకరాల మధ్యలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణాలు జరిగేవి. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రైతుల పక్షాన పోరాడారు. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత రైతులందరికీ కూడాను వెసులుబాటు కల్పించేటట్టు 2,200 ఎకరాలకే ఈ భూమిని అంతటినీ కుదించి ఈ రోజున నిర్మాణం జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది. మొత్తంగా అయితే రైతులందరినీ కూడాను అప్పటి చంద్రబాబు నాయుడు అక్రమ భూసేకరణ నుండి విముక్తులను చేశారు. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు అందరి తాలూకా కళలు నెరవేరేటట్లు ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కాను వివాదాలు లేకుండా 2,200 ఎకరాల భూమిని సేకరించడం, అదేవిధంగా పర్యావరణ అనుమతులు తీసుకురావడంతో ఈ రోజున చకచక 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. 2023న ఆయన శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన బలం ఎలాంటిదో, ముహూర్త బలం ఎలాంటిదో కానీ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే చాలా వేగంగా పూర్తయింది. ఈ రోజున ఇది భారతదేశానికే ఒక తలమానికమైనటువంటి ఎయిర్పోర్ట్ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగునున్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడాను ఈ ఎయిర్పోర్ట్ సేవలు అందించనుంది. దీంతో ముఖ్యంగా ఇక్కడ కేవలం డొమెస్టిక్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ పాసెంజర్స్ కూడా ఉంటారు. అదేవిధంగా కార్గో ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది అనేటువంటిది ఎయిర్పోర్ట్ వర్గాల జిఎంఆర్ నిర్వహణ సంస్థ చెప్తోంది. మొత్తంగా అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కలుగుతుంది అని ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన శంకుస్థాపన సభలో చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ స్థానికులకి ఉపాధి అంశం అనేది ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా స్కిప్ చేసేసింది. ఇప్పుడు స్థానికులందరికీ కూడా 73% మంది రైతాంగానికే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన తాలూకా జీవోలో పొందుపరిచారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఉపాధి ఇవ్వటం అనేటువంటిది కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడాను భోగాపురం రైతులందరూ కూడాను పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాకు ఉపాధి అవకాశాలు కలగాలి, మీ దయవల్లనే ఈ రోజున ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా మాకు పెద్ద ఎత్తున మంచి పేరు ప్రతిష్టలు అయితే తీసుకొచ్చింది. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ మాకు ఉపాధి కూడా కల్పిస్తే మీకు ఎంతో రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలపడానికి వీళ్ళు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ రావడానికి ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఏ గ్రామం నుంచి కూడా ఆటోల్లోనే, ఎందుకంటే రైతులందరూ కూడాను స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి సంక్షేమం ఏ విధంగా వీళ్ళకి ప్రయోజనం కలిగింది అవంతా కూడాను వీళ్ళు ఒకసారి రీమెమరైజ్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకున్న క్రమంలోనే వీళ్ళంతా కూడాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మరలా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. అయినప్పటికీ కూడాను ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సుగమం చేశారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంశం ఏమైనా ఉన్నాయి. ఒకవైపు సమస్యలు ఉన్నాయి, ఒకవైపు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. ఇవన్నిటి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి వీళ్ళంతా ఒకవైపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, మరోవైపు సమస్యలు తెలియజేయడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడితో ఆగకుండాను, పరిమితం చేయకుండాను చంద్రబాబు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని దాదాపు మరో 5,000 ఎకరాలను డాటా సెంటర్ల పేరుతో
ఎక్వైర్ చేయాలని కూడా చూస్తున్నారు. డాటా సెంటర్ సంబంధించినటువంటి రైతులందరూ కూడాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడే హైవే మీద వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడాను వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి 2200 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి అయితే దొరకలేదు. అదేవిధంగా ఆ రోడ్డు అయితే ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ట్రంప్ఫెట్ వరకు ఉన్న రోడ్డు ఉందో ఆ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడాను పరిహారం ఇవ్వకుండా, పరిహారం అడిగినందుకు వాళ్ళకి జేసీబీ బకెట్లో కూర్చునిపెట్టి ప్రొక్లైన్ బకెట్లో తిప్పినటువంటి భయభ్రాంతులకు వృద్ధ రైతులని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే చూశారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా భయాందోళనకు చెందుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం భూములు సేకరించినట్టయితే భూములు లాక్కోవటమే కానీ ఏ విధంగా కూడా పరిహారం ఇవ్వదు, రైతులకు న్యాయం చేయదు, ఉపాధి కల్పించదు అనేటువంటి భయం వీళ్ళందరిలో కనిపిస్తుంది. ఆ రైతులు కూడా ఇప్పుడు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డాటా సెంటర్ల పేరుతో పెద్ద ఎత్తున భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రతిపక్ష నాయకుడిగా మీరంతా మాకు సహకరించాలి అని చెప్పి, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజున అక్కడ భోగాపురం దగ్గర వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నాతవలస టోల్గేట్ దగ్గర కూడాను విజయనగరం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు అందరూ కూడాను అక్కడ పోస్పాటరేగ మండలం, డెంకాడ మండలం, అదేవిధంగా విజయనగరం పట్టణానికి చెందినటువంటి పెద్ద ఎత్తున లబ్ధిదారులు అంతా కూడాను వేచి ఉన్నారు. అదేవిధంగా అక్కడ పోస్పాటరేగా సంబంధించి నెల్లిమర్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడాను సిహెచ్ అగ్రహారం వద్ద కూడాను రైతులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుకున్న షెడ్యూల్ కంటే దాదాపు 2-3 గంటలు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం భోజనాలు మాని మండు టెండర్లో వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. బిందు. రైట్ యుగంధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.